హలో అండి. ఈరోజు నేను తెలుగుకి సంబంధించి మనకి 2024 అంటే లాస్ట్ టైం ఆన్లైన్ ఎగ్జామ్స్లో జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లలో మనకి రిపీటెడ్గా ఇప్పుడు కూడా వస్తాయండి. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి చూడడం చాలా చాలా ముఖ్యము. ఎంత చదివినా కూడా మనం క్వశ్చన్ పేపర్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేస్తేనే మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము. సో ఈరోజు నేను మొన్న జరిగిన టెట్లో ప్రీవియస్ పేపర్లోంచి తెలుగుకు సంబంధించినవి నేను 40 బిట్స్ మీకు ఈ వీడియోలో అందిస్తాను. ఓకేనా? అయితే ఈ తెలుగుకు సంబంధించిన వాటిలలో పద్య గద్యాలు నేను వదిలేసి రిమైనింగ్ క్వశ్చన్స్ చేస్తున్నానండి. ఒకవేళ మీకు అవి కావాలంటే చెప్పండి, అవి కూడా చేస్తాను. ఇప్పుడైతే నేను రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి చేస్తున్నాను. అయితే ఇక్కడ మనం 41 నుంచి చూద్దాము. వివేక విజయం అనే కావ్య ఖండిక ఎవరి రచన? ఆప్షన్ ఏ కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి, వేముగంటి నరసింహాచార్యులు, ముత్తు రామకృష్ణయ్య. ఆన్సర్ వేముగంటి నరసింహాచార్యులు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో డాక్టర్ టివి నారాయణ రచన కానిది ఏది? కానిది మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆయన రచనలు ఏంటో మనకు తెలియాలి. ఆయన రచనలు ఆర్షపుత్ర శతకం, జీవనవేదం, ఆత్మదర్శనం. అయితే ఆయన రచన కానిది ఆప్షన్ 3 విశ్వామిత్ర చరిత్రం. నెక్స్ట్ 43, రంగనాథ రామాయణం ఎవరు రచించారు? గోనబుద్ధారెడ్డి, రంగనాథుడు, శ్రీనాథుడు, మొల్ల. ఇక్కడ ఆప్షన్ 1 గోనబుద్ధారెడ్డి ఆన్సర్. నెక్స్ట్ 44, పల్లె అందాలు పాఠాన్ని రాసిన వారెవరు? పల్లె అందాలు దేవులపల్లి రామానుజారావు, చెరబండ రాజు, పల్లా దుర్గయ్య, ఆచి వెంకటాచార్యులు. ఎవరు? ఆప్షన్ 4 ఆచి వెంకటాచార్యులు. నెక్స్ట్, పాషాణం అద్దం. ఆప్షన్ 1 పసుపు, 2 బండ, 3 భూమి, 4 పోషణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బండ. పాషాణం అంటే బండ. నెక్స్ట్ 46, కాపు హాలికుడు అనే సమానార్థక పదాలు కలిగిన పదం. కాపు హాలికుడు, మిత్రుడు, వేత్త, భూమిష్యుడు, సైరికుడు. మనకి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 4 సైరికుడు. నెక్స్ట్ 47, సమయం, నలుపు, చావు అనే నానార్థాలు కలిగిన పదం. కాలం, విషం, మరణం, ప్రాణం. ఆన్సర్ 1 కాలము. నెక్స్ట్, ప్రకాశించు అనే అర్థాన్ని ఇచ్చే పదం. ఆప్షన్ 1 తృణము, 2 హాసం, 3 తనర్చు, 4 ఒనర్చు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 తనర్చు. నెక్స్ట్ 49, మన్మధునికి శత్రువు అనే ఉత్పత్త్యార్థాన్ని కలిగిన పదం. మన్మధునికి శత్రువు. మురారి, సురారి, విహారి, కామారి. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ 4 కామారి. నెక్స్ట్ 50, భానుదయం విడదీస్తే. ఇక్కడ చూడండి, భాను ప్లస్ ఉదయం. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 51, ద్వంద్వ సమాసానికి ఉదాహరణలు. భీమార్జునులు, దశకంఠుడు, పంచపాండవులు, దివ్య రూపం. భీమార్జునులు. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, నజబజ జజర అనే గణాలు వరుసగా వచ్చే పద్యపాదం. ఉత్పలమాల, చంపకమాల, మత్తేబం, శార్దూలం. ఇక్కడ మనకి ఆప్షన్ 2 చంపకమాల ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 53, రాము అన్నం తిని బడికి వెళ్ళాడు. ఏ వాక్యం? సంయుక్త వాక్యం, సంశ్లిష్ట వాక్యం, పరోక్ష వాక్యం, ప్రశ్నార్థక వాక్యం. ఆప్షన్ 2 సంశ్లిష్ట వాక్యం ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 54, లింగ వచన విభక్తులు లేని పదం. అందరికీ తెలుసు, ఆప్షన్ 3 అవ్యయం ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇవ్వబడిన వాక్యాలలో విరామ చిహ్నాలు సూచించగలుగుట అనే స్పష్టీకరణ ఈ బోధనా లక్ష్యానికి చెందినది. జ్ఞానము, అవగాహన, మనోవైఖరులు, సంస్కృతి, సంప్రదాయం. ఇక్కడ
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అవగాహన. విరామ చిహ్నాలను సూచించగలుగుట అనేది అవగాహన. నెక్స్ట్ 56. పిల్లలు నాటకీకరణం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలలో సరైన వాణిని గుర్తించండి. ఆప్షన్ ఏ సభాకంపం దూరం అవుతుంది, బి వ్యవహార దక్షత పెరుగుతుంది, సి భాషపై పట్టు ఏర్పడదు, డి సహకార భావం కలుగదు. ఇక్కడ మనకి ఆప్షన్ వచ్చేసి 2 ఆన్సర్. ఏ మరియు బి మాత్రమే. ఏమేం ప్రయోజనాలు కలుగుతాయి? ఏ సభాకంపం అనేది దూరం అవుతుంది అంటే స్టేజ్ ఫియర్. నెక్స్ట్ బి వ్యవహార దక్షత పెరుగుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మిగతా 2 కూడా మనకి నెగిటివ్గా ఉన్నాయి ఆన్సర్స్. నెక్స్ట్ 57. ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాషా స్వరూప స్వభావాలను వర్ణించి వివరించి తెలియజేసేదేంటి? వర్ణించి వివరించి తెలియజేసేదేంటి? ఆప్షన్ 3 వర్ణాత్మక వ్యాకరణం ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 58. ఎలా అయితే శరీర శిక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, రక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో, ఆత్మవిశ్వాసం కూడా దానికి తగ్గ అభ్యసనాన్ని ఇవ్వడం ద్వారానే సాధ్యపడుతుంది అని అన్నవారు ఎవరంటే మహాత్మా గాంధీ. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 59. మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో అదే భాష అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్ రామచంద్ర వర్మ. ఖచ్చితంగా కూడా అందరూ కూడా భాషా నిర్వచనాలు నేర్చుకోండి. తప్పకుండా ఒక బిట్ అనేది నిర్వచనాల మీద వస్తుంది. నెక్స్ట్ 6వది. మూల్యాంకన ఉపకరణము అయిన పరిపృచ్ఛ అంటే ఏంటి? ప్రశ్నావళి ద్వారా సమాచారాన్ని సేకరించడం, విద్యార్థి ప్రవర్తనలను పరిశీలించి తెలుసుకోవడం, పరీక్షకులు విద్యార్థి ముఖాముఖిగా ఉండి ప్రశ్నిస్తూ విద్యార్థి అలవాట్లను భావ ప్రకటనను తెలుసుకోవడం, విద్యార్థుల నుండి అవును లేదా కాదు అనే సమాధానాలను రాబట్టడం. సో ఇక్కడ పరిపృచ్ఛ అంటే ఏంటి? ఇంటర్వ్యూ చేయడం. సో ఆప్షన్ 3 పరీక్షకులు విద్యార్థి ముఖాముఖిగా ఉండి ప్రశ్నిస్తూ విద్యార్థి అలవాట్లను భావ ప్రకటనను తెలుసుకోవడం ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ పేపర్లో చూద్దాము. 41. కొత్త లోకము ఎవరు రచించారు? కొత్త లోకము రచించింది జాషువానా, దేవులపల్లి రామారావు, రాయపోలు సుబ్బారావు, చెరబండరాజు. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి గుర్రం జాషువా గారు. నెక్స్ట్ 42. వానమామలై వరదాచార్యులు రాసిన రైతు బిడ్డ అనున్నది ఏ కథల సంపుటి? హరికథల సంపుటి, బుర్రకథల సంపుటి, ఖండకావ్యము, ప్రబంధము. సో ఇక్కడ ఆప్షన్ 2 బుర్రకథల సంపుటి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఉడత సాయం పాఠం రామాయణంలోని ఏ కాండం నుండి తీసుకున్నారు? ఆప్షన్ 1 యుద్ధకాండం, ఆప్షన్ 2 బాలకాండం, సుందరాకాండం, అయోధ్య కాండం. యుద్ధకాండ రామాయణంలోంచి ఉడత సాయం అనే పాఠాన్ని తీసుకున్నారు. నెక్స్ట్ 44. దేశీ సంప్రదాయాల్లో రచనలు చేసిన కవి ఎవరు? ఆప్షన్ 1 తిక్కన, ఆప్షన్ 2 ఎర్రన, ఆప్షన్ 3 వేముగంటి, ఆప్షన్ 4 పాల్కురికి సోమన. ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పాల్కురికి సోమన దేశీ సాంప్రదాయంలో రచనలు చేశారు. నెక్స్ట్ 45. రాజిల్లు అను పదానికి అర్థం పరిమళించు, ప్రకాశించు, ప్రసన్నం చెందు, పరిపక్వము చెందు. ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ప్రకాశించు. 46. యామిని అను పదానికి పర్యాయ పదాలు నిదీషి రాత్రి, సూర్యుడు వెలుగు, ఆకాశము నింగి, భూమి అండ్ ధరణి. ఏది కరెక్ట్? ఇక్కడ 46 ఆప్షన్ 1 నిషీది రాత్రి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 47. కాలం అను పదానికి నానార్థాలు. ఆప్షన్ 1 ఇనుము తెల్లనిది, 2 సమయం సంవత్సరం, 3 భవిష్యత్తు సమయం, 4 నల్లనిది సమయం. ఇక్కడ మనకి
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 నల్లనిది సమయం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 48 కుల్య అను పదానికి వికృత పదం ఏది? ఆప్షన్ 1 గోడ, 2 కాలువ, 3 కత్తి, 4 కృప. సో 48 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కాలువ. నెక్స్ట్ 49 వసుధ అను పదానికి ఉత్పత్తార్థం ద్రవ్యాదులను ధరించున్నది. నెక్స్ట్ నీతికి నిధి వంటిది. నెక్స్ట్ కమలాలకు నెలవైనది, నమస్కరింపబడునది. ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చేసి 1 ద్రవ్యాదులను ధరించున్నది ఈజ్ కరెక్ట్ ఆన్సర్ వసుధ అంటే. నెక్స్ట్ 50 అన అనునది ఏ వర్గానికి చెందినది? అన అనునది ఏ వర్గానికి చెందింది? టాటా డాడా అన. సో టా వర్గానికి చెందింది. నెక్స్ట్ 51 వైకల్పికం అనగా సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు. సంధి తప్పకుండా జరుగుతుంది. సంధి నిషేధము, సంధి నిత్యము. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి జరగచ్చు, జరగకపోవచ్చు అనేది వైకల్పికము. నెక్స్ట్ 52 ఉత్తర పద ప్రాధాన్యత తెలిపే సమాసము ఏది? ద్వంద్వ, ద్విగు, తత్పురుష, అవ్యయీ భావ. ఉత్తర పద ప్రాధాన్యత తెలిపే సమాసము తత్పురుష సమాసము. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 53 తత్క్షణం అను పదానికి ఘన విభజన చేస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ రెండింటిని కూడా ఎలా అనుకోవాలి? గురువు అనుకోవాలి. క్ష అనేది లఘువు అండ్ నమ్ అనేది గురువు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వ్యాకరణ పరంగా ఇత్తు అనగా విత్తనం, ఇకారం, ఈకారం, ఈ. సో ఇత్తు అనగా ఇకారం. 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 55 స్వభావవాదాన్ని ప్రతిపాదించిన వారు సర్ రిచర్డ్ పాజెట్, మ్యాక్స్ ముల్లర్, డెమోక్రటిస్, అరిస్టాటిల్, పైథాగరస్, ప్లేటో. సో ఇక్కడ మన ఆన్సర్ 4th వన్ పైథాగరస్, ప్లేటో. నెక్స్ట్ 56 ఈ క్రింది ఉత్తమ శ్రవణ లక్షణాలలో సరైన వాణిని గుర్తించండి. వినడానికి సరైనవి ఏంటివి? ఆప్షన్ ఏ భాషా ధ్వనులను వాటి మధ్య గల భేదాన్ని గుర్తించలేరు. ధ్వనుల ఉనికిని స్వరభేదాన్ని గ్రహిస్తారు. విన్న ధ్వనులను తనకు తెలిసిన ధ్వనులతో పోల్చి చూసుకుంటారు. ఏకాగ్రతతో వింటారు. ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 BCD మాత్రమే. ఎందుకంటే ఏ అనేది గ్రహించలేరు అని ఇచ్చారు. సో అది నెగిటివ్. మిగతా 3 కూడా పాజిటివ్గా ఉన్నాయి. నెక్స్ట్ 57 మాంటిసోరీ ప్రతిపాదించిన పద్ధతి ఒక బోధన పద్ధతి మాత్రమే కాదని, విద్యారంగంలో ఒక విప్లవాత్మక ఆలోచన విధానమని అభిప్రాయపడ్డవారు ఎవరు? ఇక్కడ మనకి ఆప్షన్ 3 గిజుబాయి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 58 సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణాలలో సరైన వాణిని గుర్తించండి. పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పరచడం, పాఠశాలకు అవసరమైన ఆర్థిక మానవ శక్తి వనరులను సేకరించి సద్వినియోగం చేయడం, పాఠశాల నిర్వహణలో ప్రజాస్వామ్య విలువలను పాటించడం, గ్రామ ప్రజల, ఉపాధ్యాయుల, అధికారుల ప్రయోజనాల పరిరక్షణ. ఇక్కడ మనకి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ABC మాత్రమే. నెక్స్ట్ త్రిపార్శ్వ ఉపకరణాలు. నేను తెలుగులో కూడా చెప్పాను వీటి గురించి. త్రిపార్శ్వ ఉపకరణాలు ఏంటి చూడండి. ఇక్కడ ఆప్షన్ 1 మాతృకలు, నమూనాలు, విద్యా పరికరాల పెట్టెలు అంటే మోడల్స్ అన్నీ కూడా ద్విపార్శ్వ ఉపకరణాల కిందకి వస్తాయి. నెక్స్ట్ 60 పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, లఘు పరీక్ష అంతర్భాగమైన మూల్యాంకనం, లోప నిర్ధారణ మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం, ప్రాగుక్తిక మూల్యాంకనం, సంకలన మూల్యాంకనం. భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, లఘు పరీక్ష అంతర్భాగమైన మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇంతే అండి. మనం
ప్రీవియస్ బిట్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను ఎప్పుడు కూడా మీకు అందిస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.